ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరికడున కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, తొందరపడి కాదనకు. రేపటి రోజున అంటే 20/12/2025 ఒక వ్యక్తి ద్వారా ఈ శుభవార్తను పంపిస్తున్నా. తప్పకుండా తెలుసుకొని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి ఈ సందేశాన్ని బాబాగారు ఎందుకు తెలియపరచాలనుకుంటున్నారు, అసలు బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి సమస్యలు, కష్టాలున్నా తప్పకుండా నాకు కామెంట్ అయితే రాయండి. ఎలాంటి బాధలున్నా కూడా రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సుబ్రహ్మణ్యం గారండి, చాలా నమ్మకమైనటువంటి వారండి. ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం తప్పకుండా లభించిందనమాట. షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిష్యం చెప్తారండి. గురువు గారి నెంబర్ వచ్చేసి 9888444975. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి. మీ ముఖము కానీ, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేస్తే చాలన్నమాట. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు కొద్ది రోజుల్లోనే పరిష్కారం చెప్తారు. 9 రోజుల్లోనే పరిష్కార మార్గం తప్పకుండా లభించేలాగా చేస్తారనమాట. ఈ గురువుగారు చెప్పినట్లు జరిగిందండి. అంత నమ్మకమైనటువంటి వారు గురూజీ సుబ్రహ్మణ్యం గారు. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. పూజలు పరిహార రూపంలో చెప్తారనమాట సమస్యలకు తగినటువంటి పరిష్కారం. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం విందామా మరి. బిడ్డ, నేను చెప్పినటువంటి సందేశాన్ని తప్పకుండా విను. తొందరపడి అసలు నెట్టివేయదు. నీకు ఒక వ్యక్తి ద్వారా ఒక అమూల్యమైనటువంటి వార్తను రేపటి రోజున తప్పకుండా వినిపించేలాగా చేయబోతున్నాను. కాబట్టి నీకు నీ మనస్సులో ఉన్నటువంటి నీ కోరిక అయినా కానీ ఈ రోజున తప్పకుండా తీరుతుంది. నీ సమస్యలు తొలగిపోయి నీ కోరిక తీరేటువంటి ఒక మార్గాన్ని ఈ రోజున నేను ఒక వ్యక్తి ద్వారా చూపించబోతున్నాను. ఈరోజు నీ కోసం ఎక్కువగా నేను ఆలోచించబోతున్నాను. నీవు తల్లడిల్లిపోతూ ఉన్నావు కదా, ఎన్నో శుభవార్తలు నీ కోసం నేను తీసుకొని వచ్చాను. ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీకు నీ జీవితం ఎలా ఉండబోతుందో, ఈ రోజు నుండి మరికొన్ని రోజుల్లో నీకు ఒక అద్భుతం, ఒక అదృష్టం అనేది ఏ విధంగా ఉండబోతుందో, ఏ శుభవార్తను నువ్వు వినబోతున్నావో అనేది కూడా ఇప్పుడు నేను తప్పకుండా నీకు తెలియపరచబోతున్నాను. ఏదైనా ఈరోజు ఈ సందేశం నువ్వు మనసు పెట్టి శ్రద్ధగా విను, ఆలకించి చూడు. నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క వార్తను నువ్వు తప్పకుండా విని తీరాలి. నీకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా ఈరోజు నీ మనసు కుదుట పడుతుంది. ప్రతిరోజు నా జీవితం మారుతుందని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. జీవితంలో ఎప్పుడు ఏ శుభవార్త, అలాగే ఏ అపోహ, ఏ నమ్మకం నాకు కల్పించడం లేదు. మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాను, మిమ్మల్నే పూజిస్తూ ఉన్నాను, నా కష్టాలు మీతో చెప్పుకుంటూ ఉన్నాను కదా, మరి కొంచెమైనా నా పైన కనికరం అనేది లేదా బాబా? అసలు నీ కొంచెమైనా కనికరం అనేది ఉంటే నువ్వు ఇలాగ చేసేది నా జీవితాన్ని ఏ విధంగా చేస్తావని చెప్పి నన్ను ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు కదా. నీకు నేను తెచ్చినటువంటి శుభవార్త విని నీ మనసంతా చాలా సంతోషంగా ఉంటుంది. ఏమైనా లోపం చేశానా, లేదంటే నేనేమైనా అపనమ్మకంతో నిన్ను పూజిస్తున్నానా, ఇలా రకరకాల మాటలతో నన్ను అడుగుతూ ఉన్నావు కదా. అయితే నేను అర్థం చేసుకున్నాను. నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని చెప్పి నీ బాధ అంతా ఇంత కాదు. ప్రతి మనిషికి ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, అలాగే ఎన్నో కలలు కూడా ఉంటాయి. అవన్నీ తీరాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉండడం సహజం. అయితే కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. కానీ నేను ఒప్పుకుంటాను, నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలాగే ప్రార్థిస్తూ ఉంటావు. అలాగే అన్నీ కూడా నన్ను చనువుగా అడుగుతూ కూడా ఉంటావు. ఈ కష్టాలకి నా వల్ల కావడం లేదు బాబా, నా కన్నీరు కూడా ఆవిరైపోతుంది, నా మనసంతా కూడా గందరగోళంగా మారిపోయింది అని ఎప్పుడు కూడా అడుగుతూ ఉన్నావు కదా. అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది ఎప్పుడు కూడా లేక, నిద్రపోయి ఎన్నో రోజులైందని చెప్పి కూడా బాధపడుతూ ఎంతో వేదన చెందుతూ ఉన్నావు. చూడమ్మా, నా వల్ల కావడం లేదు, మీరు ఏదో ఒకటి చేసి నేను ఉన్నటువంటి స్థితి నుండి బయటపడివేయడానికి నాకు చేయి పట్టుకొని మరీ నన్ను ముందుకు నడిపించు అని నన్ను అడుగుతూ ఉన్నావుగా. ఈరోజు నా ద్వారా ఒక అంశం ద్వారా, నా ప్రతిరూపంగా ఒక పక్షి ద్వారానో, లేదంటే ఒక మిత్రుడు ద్వారానో, లేదంటే ఒక స్నేహితురాలు ద్వారానో, లేకుంటే తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారానో నీకు తగినటువంటి అవకాశాన్ని, ఒక మంచి శుభవార్తను నేను నీకు పంపిస్తున్నాను.
ఇది ముమ్మాటికి నిజం. నాపై నమ్మకంతో ఉండు. ప్రతిరోజు కూడా నేను చెప్పినటువంటి సందేశాలను ఆలకిస్తూ ఉన్నావు కదా! ఈసారి కూడా ఈ మాటను తప్పకుండా ఆలకించి చూడు. ఈ సందేశాన్ని నీకు వినిపించడానికే నేను సప్త సముద్రాలు దాటి వచ్చాను కాబట్టి, నువ్వు తప్పకుండా ఆ శుభవార్తను వినడానికి సిద్ధంగా ఉన్నావని నేను నీకు చెప్తున్నాను. అసలు నీకు అంతు చిక్కనటువంటి శుభవార్త అది. నీ జీవితంలో నువ్వు ఎన్నడూ కూడా ఊహించినటువంటి శుభవార్త. నువ్వు ఎన్నో రోజులుగా ఆశపడుతున్నటువంటి ఆ శుభవార్త. అది ఉద్యోగమైనా కావచ్చు, లేకపోతే సంతాన సమస్యతో బాధపడే వారికి సంబంధించినటువంటి ఒక శుభవార్త కావచ్చు, ఉద్యోగ శుభవార్త కావచ్చు, వ్యాపారం అభివృద్ధి చెందాలని అనుకునేటువంటి ఆ శుభవార్త కావచ్చు, లేకుంటే వివాహం కోసం ఎదురు చూసే వారికి వివాహ శుభవార్త అయినా కావచ్చు. మీరు ఏ శుభవార్త కోసమైతే ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ శుభవార్త రానే వచ్చింది. తప్పకుండా నువ్వు నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి శుభవార్తను వినబోతున్నావు. నాపై నమ్మకంతో ఉండు. అపనమ్మకంతో ఎప్పుడు కూడా ఉండొద్దు. ఎప్పుడు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నీకు ఈ రోజున ఎన్నో అవకాశాలను నువ్వు ఉపయోగించుకుంటావు. అలాగే నేను నిన్ను అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాను. నీ చుట్టూ ఉన్నట్లుగా నీకు ఒక అనుభూతిని ఇస్తాను. నిన్ను ధైర్యంతో, ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తాను. నీకై వచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి నీవు తప్పకుండా వేచి చూస్తున్నటువంటి కళలను సహకారం చేసుకోవడానికి అమూల్యమైనటువంటి రోజు కాబట్టి గొప్ప అదృష్టం నీకు అందివ్వబోతున్నాను. ఎంతో గొప్ప సంతోషాన్ని నీ కుటుంబానికి కలిగివ్వబోతున్నాను. నీ ద్వారా కాబట్టి నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా నేను ఇవ్వబోతున్నాను. అది బహుమతి రూపంలో నీకు ప్రసాదిస్తాను. ఇన్ని రోజుల నుండి నీ కష్టాలను మైమర్పించే విధంగా ఫలితాన్ని అందుకునేటువంటి సమయం. నీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకోనవసరం లేదు. నేను చెప్పింది అక్షరాల సత్యం. ఈరోజు జరిగే తీరుతుంది. నువ్వు ఏం చేయాలో కూడా తప్పకుండా చేస్తాను. జాగ్రత్తగా విను. ఈ రోజున తప్పకుండా నీ జీవితంలో ఒక అమూల్యమైనటువంటి రోజుగా నువ్వు భావించు. అయితే ఈ రోజున నువ్వు ఏం చేయాలంటే కనుక, ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా నీ మనసు నిండా కూడా మంచి ఏదైనా సరే చిందరవందరమైనటువంటి ఆలోచనలతో కాకుండా ప్రశాంతమైనటువంటి ఉదయాన్ని నిద్ర లేచిన వెంటనే పూజా గదిలో అంతా కూడా శుభ్రపరచుకో. తర్వాత పూజ గదిలో నీకు ఇష్టమైనటువంటి దైవం ముందు నిలబడి మనసారా ఈరోజు నేను చేసినటువంటి పనిలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా, నేను అనుకున్నటువంటి పనిలో మంచిగా నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే విధంగా నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించని ఒక్క మాట భగవంతుడికి చెప్పి, తరువాత పవిత్రంగా ఉన్నటువంటి ప్లేస్లో అంటే మీ ఇంట్లో కానీ పవిత్రమైనటువంటి ఒక స్థలంలో కూర్చొని కాసేపు నీ ఇష్టదైవ నామస్మరణ చేసుకో. భగవంతుడికి 1 నిమిషం భగవంతుని మనస్ఫూర్తిగా నువ్వు నీ మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా చెప్పుకో. నాకు ఈరోజు ఉద్యోగం రావాలని చెప్పి నేను ఆశగా ఉంది. నాకు అనిపిస్తే నాకు ఉద్యోగం వచ్చింది, నేను సంతోషంగా ఉన్నానని భగవంతుడితో నువ్వు మనస్ఫూర్తిగా చెప్పుకో. భవిష్యత్తు గురించి నువ్వు ముందుగానే జరిగిందని చెప్పి నువ్వు ఊహించుకో. అలా ఊహించుకొని ఆ కోరికను నువ్వు భగవంతుడికి చెప్పుకో. అలాగే నీకు సంతానం కలగాలని చెప్పి నీకు అనిపిస్తే కనుక నాకు సంతానం కలిగింది అని నువ్వు చెప్పుకో. ముందుగానే భవిష్యత్తు గురించి నువ్వు ఊహించుకొని సంతోషంగా ఉంటే చాలు. అలాగే నీకు వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభం వచ్చిందని కూడా అనుకో. అలా అనుకోవడం వల్ల నీ మనసు అనేది చాలా కుదుట పడుతుంది. అది జరిగినట్లు కళ్ళు మూసుకొని భగవంతుడు నీకు ఇచ్చాడు అని నువ్వు చెప్పుకుంటే చాలు. భగవంతుడు నీకు తప్పకుండా ఇచ్చే తీరుతాడు. అలాగే నువ్వు ఏదైనా కానీ ముందుగానే నీ మనసులో ఏ కోరిక ఉన్నా కానీ కళ్ళు మూసుకొని చక్కగా ఆ యొక్క ఇష్టదైవాన్ని, ఎవరైతే మీ ఇష్టదైవం ఉంటుందో మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకొని మనస్ఫూర్తిగా నీ మనస్సు నిండా దైవ రూపాన్ని ఒక్కసారిగా కల్లారా చూసుకున్నట్లుగా తనివి తీరా మీ మనసులో ఉన్నటువంటి కోరిక గురించి చెప్పుకోండి. ఇలా ఏదైనా కానీ మీకు ఇష్టమైనటువంటి, మీరు ఇచ్చేటువంటి, మీకు నమ్మకమైనటువంటి భగవంతుడి మనసులో తలుచుకొని పలానా కోరిక నాకు జరిగింది అని ముందుగానే మీరు భవిష్యత్తులో జరిగేటువంటి ఆ యొక్క కోరిక గురించి ముందుగానే ఈ రోజున చెప్పుకొని, తర్వాత ఆ విధంగా మీరు ఆ సమయంలో కాసేపు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకొని మనస్ఫూర్తిగా పైకి లేచి మీ పనులు మీరు చేసుకోండి. ఇది యూనివర్సల్ మీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశంగా భావించండి. ఈ రోజున తప్పకుండా రాత్రిలోపు ఈ పని ఎప్పుడైనా కానీ మీ మనసుకు నచ్చిన విధంగా ప్రశాంతంగా మీరు కూర్చొని ఒక్కసారి ధ్యానం చేసుకొని ప్రశాంతంగా ఉదయం అయితే సూర్యుడిని చూస్తూ చెప్పుకోండి. సాయంత్రం వేళ అయితే చంద్రుడి వైపు అలాగే చూస్తూ తదేకంగా అలా చూస్తూ పలానా కోరిక నాకు జరిగింది, ఆ కోరిక నెరవేరింది,
నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి మనసులోనే చెప్పుకోండి. కాబట్టి మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక తప్పకుండా ఇట్టే తీరిపోతుంది. దానికి తగినటువంటి సలహాను, సంప్రదింపును, సూచనలను నేను ఒక వ్యక్తి ద్వారా మీకు తప్పకుండా అందిస్తాను. నా రూపాన్ని తలుచుకొని కాసేపు అలా ప్రశాంతంగా ఉండు. మీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయేమో అన్నట్లుగా కాసేపు అలా ప్రశాంతంగా ఆ క్షణం అనుభూతి చెందండి. ఇలా ఒక్కొక్కటిగా నీకు అన్నీ అర్థమవుతాయి. నీ మనసంతా కూడా ఒకనాడు పూల తోటలాగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది. ఇది మాత్రం సత్యం. నువ్వు కూడా ఊహించుండవు. నీ కుటుంబంతో పాటు ఎంతో సంతోషంగా ఆనందంగా కూడా గడుపుతావు. నేను నీకు మరలా వాగ్దానం చేసి చెప్తున్నాను. ఇప్పటి వరకు నీవు పడినటువంటి ఏ కష్టాలు, సమస్యలైనా కానీ నీకు గుర్తుకు రాకుండా చేస్తాను. తప్పకుండా నేను ఏదైతే చెప్తానో అందులో ఉన్నటువంటి అర్థం నీకు అర్థమైతే చాలు. నీకు శుభవార్త తప్పకుండా ఇస్తాను. నువ్వు ఏ కోరిక అనుకున్నా సరే అందులో నీకు తప్పకుండా ఇచ్చే తీరుతాను. నీ జీవితం మొత్తం సంతోషంగా ఒక పూల పానుపులా ఉండబోతుంది. నువ్వు మాత్రం ఎప్పుడు కూడా దిగులు చెందొద్దు. ఎప్పుడు కూడా పదే ఏడుస్తూ దిగులుగా కూర్చోవద్దు. అలా ఉండిపో సంతోషంగా. నాకంతా జరుగుతుంది, బాబా అంతా చూసుకుంటాడు. నా మనసుని ఎప్పుడు కూడా నేను సంతోషంగా ఉంచుకుంటాను. బాబా ప్రతి విషయం నాకు చెప్పాడు, ఆనందంగా ఉండమని చెప్పాడు అని నీ మనసులో అనుకుంటే చాలు. నీ జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. మరి ఇతర రోజుల్లో ఎప్పుడు కూడా అనుభవించినంత అనుభూతి నీకు కలిగిస్తాను. నువ్వు ఏది కూడా జరిగేది ఆపలేవు. కాబట్టి ఏది ఆలోచించినా అనవసరమైన వాటి గురించి ఆలోచించొద్దు. కోపంతో దేన్ని కూడా జయించలేవు. కాబట్టి కోపాన్ని పక్కన పెట్టు, విసిరి పక్కన పాడేయి. కనీసం మంచి ఆలోచనలు చేయడం వల్ల మంచి ఆలోచనలతో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది నీకు బోధపడుతుంది. చూడమ్మా, నీ గురించి నేను అన్ని రకాలుగా ఆలోచించి నీ మంచి కోసమే ఈ శుభవార్తను ఈ రోజున ఒక వ్యక్తి ద్వారా నీకు ఒక మంచి సలహాను, సంప్రదింపుని ఇవ్వబోతున్నాను. నీవు కూడా అందిపుచ్చుకొని అవకాశాన్ని తప్పకుండా విడుచుకోకుండా జాగ్రత్తగా ఈరోజు వచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకో. అయితే నీవు అపోహ చెందొద్దు. నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా లేనేమో, మిగతా అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారేమో, అందరూ కూడా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారేమో, ఇక్కడ ఎవరు కూడా ప్రశాంతంగా లేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఒక్కొక్కరికి ఉద్యోగం లేదని బాధ, ఉద్యోగం ఉంటే వర్క్తో ఎక్కువగా ప్రెజర్ అవుతున్నారని ఒక బాధ, ఒకరికి వివాహం కాలేదని బాధ, ఇంకొకరికి వివాహం ఎందుకు చేసుకున్నానా అని బాధ, కొందరికి సంతానం కలగలేదని బాధ, ఇంకొందరికి పిల్లలను పోషించలేనని చెప్పి బాధ, ఒకరికి డబ్బు లేదని బాధ, ఇంకొకరికి ఎదుటివారి డబ్బు ఉందని బాధ. ఎలా ఎవరు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. నీవెప్పుడు కూడా నీ గురించి నువ్వు తప్పుగా అనుకోవద్దు. అసలు తక్కువ చేసి చూసుకోవద్దు. ఇతరుల గురించి పోల్చుకోవద్దు. తప్పుగా కూడా ఆలోచించొద్దు. సంతోషంగా ఉండు. నీకున్న దాంట్లో తృప్తిగా ఉండు. అన్ని విధాలుగా నీకు కావలసిన ప్రతి ఒక్క నేను అన్ని వేళలా నీకు అందిస్తాను. నీకున్న దాంట్లో సంతృప్తిగా ఉండమని చెప్పాను. అసలు నాకు ఏమీ లేదు కదా బాబా, నేను ఎలా సంతృప్తిగా ఉండగలనని అనుకుంటావేమో. ఇప్పటి వరకు నీవు ఏ విషయాన్నైతే అంటే ఇన్ని రోజులు నువ్వు గడుపుతున్నావు, నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావంటే కూడా అది నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరమని అనుకో. అసలు కనీసం తినడానికి తిండి, కట్టుకోవడానికి దుస్తులు లేనటువంటి అభాగ్యులు, నివసించడానికి ఇంత గూడు కూడా లేనటువంటి అభాగ్యులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఒకసారి వాళ్ళందరినీ గుర్తు చేసుకొని మనసు అనేది చాలా సంతోషపడుతుంది, నేను అందులో లేను కదా అని. నీకు ఏదైనా సరే నీ జీవితంలో చోటు అన్నీ కూడా చేసుకోబోతున్నాయంటే కొన్ని విషయాలు బలంగా నువ్వు నమ్ము. భగవంతుడు నీ కోసం మంచి భవిష్యత్తు నిర్మిస్తున్నాడు. అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నీ కోసం నేను అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి ఉంచాను. ఆ ప్రణాళిక యొక్క పూర్తి స్వరూపం నీకు అర్థమైన రోజు నీ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. అవును, నువ్వు వింటున్నది అక్షరాల సత్యం. నీ ప్రతి ప్రశ్నకు తప్పకుండా సమాధానం దొరికి తీరుతుంది. చాలా దగ్గరలో కూడా ఉంది. తీరిక లేకుండా ఎన్నో పనుల ఒత్తిడిలో మునిగిపోయి కనీసం నీ గురించి నువ్వు ఆలోచించుకోలేనంత సమయాన్ని నువ్వు ఎప్పుడు కూడా కేటాయించలేకపోతున్నావు. నీ మనసు మీద కూడా నువ్వు ప్రశాంతంగా ఆలోచించాలి కదా. నీ మీద నువ్వు ఆలోచించుకోవాలి. నీ గురించి నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా నీ ఆత్మ లోతుల్లోకి ఇంకేలా విను.
ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి విషయం. ఈరోజు నువ్వు తెలుసుకోబోయే సత్యం తప్పకుండా నీ గుండెను తాకుతుంది. నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఇది కేవలం సందేశం మాత్రమే కాదు. నీ అంతరాత్మలో నువ్వు జరపబోయేటువంటి ఒక సంభాషణ. ఈ సందేశాన్ని దయచేసి పూర్తి ఏకాగ్రతతో ఇంతవరకు విన్న వారందరికీ కూడా అర్థమవుతుంది. ప్రతి మాటలోనూ మీకోసం మంచి సూచన ఉంటుంది. జీవితంలో రాబోయే అద్భుతమైనటువంటి పరివర్తన ఏంటనేది నీకు అర్థమవుతుంది. నువ్వు తప్పకుండా మనస్సులో ఓం సాయిరామ్ అని చెప్పి ఒక్కసారి అనుకో, లేదా నీ ఇష్టదైవ నామస్మరణైనా చేసుకో. తలుచుకొని ప్రశాంతంగా ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టాలని చెప్పి మనసులో అనుకో. నీ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఎగుడు దిగుళ్ళు, అలాగే సాధారణంగానే చాలా కష్టపడే తత్వం. నీది చిన్నప్పటి నుండి ఎన్నో ఆటుపోట్లు, అవమానాలను ఎదుర్కొని ఉన్నావు. నీ జీవితం పూల పాన్పులా కాకుండా ముళ్ళ బాటల్లో సాగినటువంటి అనుభవాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే నీ కష్టాలకు నువ్వు కృంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించావు. భవిష్యత్తుకు పునాదులు వేసుకునేలాగా ఆలోచనలు మొదలుపెట్టావు. బాల్యం నుండే బాధ్యతలు మోయడం అలవాటుగా నీకు మారిపోయింది. ఈ పట్టుదలే నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేలా ఉపయోగపడింది. ఈ అనుభవాలనే నువ్వు వయస్సుకు మించినటువంటి పరిణితికి చేసేలా ఉపయోగపడ్డాయి. ఒక యోధుడిలా నిన్ను తయారు చేశాయి. కష్టాలన్నీ నిజం చెప్పాలంటే నీకు మానవత్వం ఎక్కువ, హృదయంలో కరుణతో నిండిపోయి ఉంటుంది. సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే తపన నీలో ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్నేహితులు కూడా ఎక్కువగానే ఉన్నారు. నిజమైనటువంటి స్నేహితులు చాలా తక్కువ. ఎటువంటి భేదాలు లేకుండా అందరితో నువ్వు కలిసిపోతావు. కానీ నీ మనసుకు అర్థం చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎప్పుడు కూడా నువ్వు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతావు. బానిసత్వాన్ని అసలు సహించలేవు. ఇతరుల కింద పనిచేయడం అస్సలు నచ్చదు. పాతకాలపు పద్ధతులు, మూఢనమ్మకాలను ప్రశ్నిస్తావు. ఎందుకంటే నీ ఆలోచన విధానం ఎప్పుడు కూడా ముందుకు సాగుతుంది కాబట్టి. సమాజంలో మార్పు తీసుకుని రావడానికి ఎప్పుడు నువ్వు ముందుంటావు. అంతేకాదు, నలుగురితో కూడా ఏకీభవించి మాట్లాడతావు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు. ఇక నీలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు కూడా ఎప్పుడు కూడా దాగి ఉంటాడు. నువ్వు పుట్టుకతోనే తెలివిగల వాడివి, తెలివిగల దానివి, బుద్ధి చాతుర్యం కలిగిన వాడివి. కొత్త ఆలోచనలు చేయడంలో నువ్వు ముందుంటావు. అంతేకాకుండా ఇతరుల కంటే చాలా చాలా ప్రత్యేకంగా నువ్వు ఉంటావు. చాలా భిన్నంగా కూడా ఆలోచిస్తావు. చాలా తెలివితేటలతో ముందుండాలని అనుకుంటూ ఉంటావు. అంత గొప్ప తెలివితేటలు కలిగినటువంటి మనిషివి నువ్వు. ఒక ఆదర్శం కోసం జీవిస్తావు. డబ్బు కంటే మనుషులకే ఎక్కువ విలువనిస్తావు. ప్రాధాన్యత ఇచ్చి పెరిగావు. ఇక నీ దృష్టి ఎప్పుడు కూడా భవిష్యత్తు మీదే కదా. దానివల్లే నీ మనసులో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో కూడా ఆలోచనలు. నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతూ ఉన్నావు. అసలు నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, అసలు ఏం చేస్తే నా జీవితం సంతోషంగా ఉంటుంది, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతికితే నా జీవితం ఇలా ఆనందంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నావు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా, ప్రేమగా కనిపించినా నీకున్నటువంటి కష్టాలు ఎప్పుడు కూడా బయట పెట్టవు. నీ మనసులో ఏముందో తెలుసుకోవడం ఎవరి తరం కూడా కాదు. అంతెందుకు ఈ సాయితరం కూడా కావడం లేదు. నీ మనసు ఒక సముద్రం లాంటిది. ఎన్నో లోతైనటువంటి బాధలు, పైకి చెప్పలేనటువంటి చెప్పకుండా నవ్వుతూ దాచేస్తున్నావు. నిన్ను అర్థం చేసుకున్న వారికి మాత్రమే నీ మనసు ఏంటనేది తెలుస్తుంది. అయితే ఒకసారి నీ గురించి ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం నువ్వు చాలా కష్టం. నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తావు. అవి నాకు తెలుసు. కొన్నిసార్లు ఇలా మొండితనంగా కనిపించినా కూడా నీ వ్యక్తిత్వంలో ఇది ఒక భాగం మాత్రమే. ఇక నీ ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా కూడా అనిపించవచ్చు. కానీ నువ్వు వెళ్ళే దారిలో కాకుండా నీకంటూ కొత్త దారిని ఏర్పాటు చేసుకుంటావని వారికి ఏం తెలుసు చెప్పు. నీ జీవన శైలి, ఇష్టాలు అన్నీ అందరికంటే భిన్నంగా ఉంటాయి. నీ చుట్టూ చెప్పాలంటే కనుక ఒక రహస్యమైనటువంటి వాతావరణాన్ని నువ్వు ఏర్పరచుకుంటున్నావని అనుకో. బంధువులకు, స్నేహితులకు, ప్రేమకు చాలా ఎక్కువగా వాల్యూ ఇస్తావు. నీ వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే నువ్వు అసలు ఇష్టపడవు. నీ స్వేచ్ఛకు భంగం కలిగితే నువ్వు అసలు ఊరుకోవు. చాలామందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పి అనుకుంటావే కానీ నీలో మరింత ఎక్కువగా తాత్వికమైనటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. భగవంతుడికి ఎక్కువగా ఇష్టపడతావు. చాలా ధైర్యంగా ఉంటావు. అంతులేనటువంటి ఆనందంతో కూడా జీవించాలని అనుకుంటావు. కానీ నిన్నెప్పుడు కూడా అడుగడుగునా బాధ పెట్టేటువంటి మనుషులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అలాగే సంతోషం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు తట్టుకోలేవు. ఇదొక్కటి నీలో నాకు నచ్చడం లేదు. సంతోషం వచ్చినప్పుడు ప్రతి ఒక్క విషయం ఇతరులతో షేర్ చేసుకుంటావు. అది అసలు మంచి పద్ధతి కాదని గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధిస్తావు. ఎంతో లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలా నువ్వు అన్ని రకాలుగా కూడా ఆలోచన చేస్తూ ఉంటావు. చాలా ధైర్యవంతురాలివి, అన్ని రకాల విషయాలను తెలుసుకున్న దానివి.
నువ్వు ఇప్పటి నుంచి సంతోషంగా ఉంటావని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. నిజంగా బాబాగారు ఈరోజు ఎవరిని ఉద్దేశించి ఈ సందేశం పంపారో తెలియదు కాదు. చాలా చాలా మంచి సందేశం అనేది ఈరోజు వచ్చింది కాబట్టి మీకు ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. బాబాగారి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.